వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు భవితా సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించి MCQs. మరి దీంట్లో మొదటి క్వశ్చన్ 106వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, రజాకార్ వ్యవస్థను స్థాపించింది బహదూర్ యార్ జంగ్. ద సిస్టమ్ ఆఫ్ రజాకార్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై బహదూర్ యార్ జంగ్. సెకండ్ పాయింట్, ఈ రజాకార్ల వ్యవస్థ MIM నుండి వచ్చింది. సో దిస్ రజాకార్ సిస్టమ్ కేమ్ ఫ్రమ్ MIM. థర్డ్ పాయింట్, MIMను 1931లో స్థాపించారు. MIM వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1931. సో ఫోర్త్ వన్, MIM అనేది ఒక మత సాంస్కృతిక సంస్థ. MIM ఈజ్ ఏ రిలీజియస్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మనకి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, రజాకార్ వ్యవస్థను స్థాపించింది బహదూర్ యార్ జంగ్. అవును, రజాకార్ వ్యవస్థ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, రజాకార్ అంటే ఒక స్వచ్ఛంద సేవకుడు. మరి రజాకార్ అంటే ప్రజలకు ఒక పైసా కూడా ఆశించకుండా వారికి సేవ చేసే వ్యక్తిని మనం రజాకార్ అన్నాం. మరి వాళ్ళు రజాకార్లు సేవ చేయకపోగా ఏం చేసిరు, ప్రజలపై అనేక అరాచకాలు చేసిరు. మరి అలాంటి రజాకార్ వ్యవస్థని మొట్టమొదటిగా ఎవరు స్థాపించారు అంటే మనకి బహదూర్ యార్ జంగ్ మొట్టమొదటిసారిగా ఈ రజాకార్ వ్యవస్థని ప్రారంభించడం జరిగింది. సో ద సిస్టమ్ ఆఫ్ రజాకార్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై బహదూర్ యార్ జంగ్. ఎస్. సో what is rajakaar? Rajakaar means volunteer. So the meaning of rajakaar is volunteer. So the duty of rajakars are providing free services to the peoples without expecting any single penny, but instead of serving they were plundered lives and honor of the peoples. So that is the meaning of rajakar. So this Rajakaar system was established by Bahadur Yar Jang. So first point is correct. Second point, ఈ రజాకార్ల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే MIM నుండి వచ్చింది. సో దిస్ రజాకార్ సిస్టమ్ కేమ్ ఫ్రమ్ MIM. MIM అంటే ఏంటి అంటే ముస్లింల కోసం ఏర్పాటు చేసిన సంస్థ MIM. MIMని 1927లో ఏర్పాటు చేసిర్రు. మరి MIM ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థ మనకి తర్వాత అది మత కల్లోలాలు రేపే సంస్థగా మారింది. అని ముస్లింల కోసం స్థాపించారు MIMని 1927లో. ఆ తర్వాత దాని రూపురేఖలే మార్చుకుంది. మరి ఈ MIM నుంచే మనకి రజాకార్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. MIM నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. సో సెకండ్ పాయింట్ కూడా కరెక్టే. దిస్ రజాకార్ సిస్టమ్ కేమ్ ఫ్రమ్ MIM. This Rajakaar system came from MIM. Why? Because MIM was established in 1927. So second point is also correct. MIM 1927లో ఏర్పాటు చేశారు. సో 1931లో స్థాపించారు. MIM was established in 1931. So this point is not correct. ఎందుకంటే మనకి MIMని 1927లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1927లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి MIM నుంచి మనం దేన్ని ఏర్పాటు చేశారు అంటే రజాకార్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఎవరు? బహదూర్ యార్ జంగ్ ఏర్పాటు చేసిండు. మనకి బహదూర్ యార్ జంగ్ అనే వ్యక్తి MIMలో పనిచేస్తున్నప్పుడు మనకి ఆయన ఒక పదానికి ఆకర్షితులు కావడం జరిగింది. అదే ఇస్లాం సార్వభౌమాధికారం అనే పదానికి ఆకర్షితుడు కావడం జరిగింది. అంటే ముస్లింలే రాజులు, వాళ్ళు ఏ చేసినా నడుస్తుంది అని ఒక నినాదం. ఆ నినాదానికి ఆకర్షితుడై MIM తరపున ఉన్న బహదూర్ యార్ జంగ్ దేన్ని ఏర్పాటు చేసిండు? ఒక సంస్థను ఏర్పాటు చేసిండు. అదే
రజాకార్ వ్యవస్థను ఏర్పాటు చేసిండు. ఎప్పుడు రజాకార్ వ్యవస్థను ఏర్పాటు చేసిండు. కాబట్టి మనకి థర్డ్ పాయింట్ అనేది సరికాని సమాధానం. ఎంఐఎంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1927. సో ఇక్కడ MIM was established in 1927, not in 1931. So this MIM was established for Muslims. MIM for Muslims. నెక్స్ట్ MIM అనేది ఒక మత సాంస్కృతిక సంస్థ. MIM is a religious and cultural organization. It is a religious and cultural organization. మనకి MIM ఒక మతానికి సంబంధించిన సంస్థగా ఏర్పడి ఆ తర్వాత అనేక రకాల కల్లోలాలను సృష్టించింది ఇది MIM అని చెప్పొచ్చు. సో MIM అనేది ఒక మత సాంస్కృతిక సంస్థ. అవును. సో MIM is a religious and cultural organization. సో ఆల్ 1 to 4 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మనకి 1 to 4 అనేవి సరైన సమాధానం. మనకి థర్డ్ పాయింట్ MIMని 1931లో స్థాపించారు అనేది సరికాని సమాధానం. నెక్స్ట్ 107 క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఇస్లాం మతం గొప్పతనం వివరించడం కోసం ఇస్లాంల కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది MIM. ఇస్లాంల గొప్పతనాన్ని వివరించడం కోసం మరియు ఇస్లాంల కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ MIM. అవును. MIM ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ముస్లిమ్స్ టు ఎక్స్ప్లెయిన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇస్లాం. ద గ్రేట్నెస్ ఆఫ్ ఇస్లాం. సో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? 1938లో MIMకి బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడయ్యాడు. In 1938, Bahadur Yar Jang Bahadur Yar Jang became president to MIM. And third point, 1939లో ఇస్లాం సార్వభౌమాధికారం అనే పదానికి ఆకర్షితుడయ్యాడు. బహదూర్ యార్ జంగ్ was attracted to the slogan of Islam sovereignty. And fourth point, బహదూర్ యార్ జంగ్ 1940లో ఇస్లాం సాంస్కృతిక సంస్థను ఒక మత సంస్థగా మార్చిండు. ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ 1940 ద ఇస్లామిక్ కల్చరల్ సొసైటీ వాజ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ రిలీజియస్. ఇవి 4 పాయింట్స్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇస్లాం మతం గొప్పతనం వివరించడం కోసం ఇస్లాంల కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ ఏంటి? MIM. MIM ఇస్లాంల కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ. అవును. నేను MIMని 1927లో ఇస్లాంల యొక్క గొప్పతనాన్ని ఏర్పాటు చేయడం కోసం, ముస్లింల యొక్క గొప్పతనాన్ని వివరించే ఉద్దేశంతో 1927లో MIMని ఏర్పాటు చేశారు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. MIM organization established for Muslims to explain the greatness of Islam in 1927. So it is a correct one. Why? Because this MIM organization was established to Muslims to explain greatness. So in that case the first point is correct. And second point, 1938లో MIMకి బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడయ్యాడు. అవును. 1927లో మనకి MIM అనేది ఏర్పాటైంది. మనకి 1938లో బహదూర్ యార్ జంగ్ అనే వ్యక్తి MIMకి అధ్యక్షుడయ్యాడు. సో బహదూర్ యార్ జంగ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ MIM in 1938. So in 1938. So this point is also correct. And third point, 1939లో ఇస్లాం సార్వభౌమాధికారం అనే పదానికి ఆకర్షితుడయ్యారు. ఎవరు? బహదూర్ యార్ జంగ్. బహదూర్ యార్ జంగ్ was attracted to the slogan of Islam sovereignty. మరి ఇస్లాం సార్వభౌమాధికారం అంటే ఏంటి అంటే ముస్లింలే రాజులు, వారు ఏదైనా చేయొచ్చు, వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి అన్నట్టు. మరి ఇస్లాం సార్వభౌమాధికారం అనే భావనతోనే ఎవరు మనకి బహదూర్ యార్ జంగ్ అనే వ్యక్తి 1938లో ప్రెసిడెంట్ అయ్యాడు. 1938లో ఇస్లాం సార్వభౌమాధికారం అనే పదానికి ఆకర్షితుడయ్యాడు. ఇస్లాం సార్వభౌమాధికారం అనే పదానికి ఆకర్షితుడై ఆయన ఏం ఏర్పాటు చేసిండు? రజాకార్ వ్యవస్థని 1940లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన
సార్వభౌమాధికారం, ఇస్లాం సార్వభౌమాధికారం అనే పదాన్ని ద్వారా ఆయన దేన్ని ఏర్పాటు చేశాడు అంటే ఇస్లాం సాంస్కృతిక సంస్థకి సంబంధించి మనకి 1940లో మనకి ఇస్లాం సాంస్కృతిక సంస్థను ఒక మత సంస్థగా మార్చిండు. ఇస్లాం సాంస్కృతిక సంస్థను దేనిగా మార్చిండు? ఒక మత సంస్థగా మార్చిండు. కాబట్టి 4th పాయింట్ కూడా కరెక్టే. 1938లో అధ్యక్షుడై 1939లో ఇస్లాం సార్వభౌమాధికారానికి ఆకర్షితుడై 1940లో ఇస్లాం సాంస్కృతిక సంస్థను దేనిగా మార్చిండు? ఒక మత సంస్థగా మార్చిండు. ఎవరు? బహదూర్ యార్జంగ్. కాబట్టి 4th పాయింట్ కూడా కరెక్ట్. ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ 1940 the Islamic cultural society was transforming into religious. So Bahadur Yarjung in 1940 he was converted Islam cultural society to religious society in 1940. So all 4 points are correct. So manaki ఆప్షన్ సి 1, 2, 3, 4 అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి ఏంటి? 1, 2, 3, 4 అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 107వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. 108వ క్వశ్చన్, బహదూర్ యార్జంగ్ ఎంఐఎంను మత సంస్థగా మార్చి ఏ సిద్ధాంతాలను తీసుకొచ్చిండు? మనకి ఎంఐఎంను ఏ విధంగా మార్చిండు? ఎంఐఎం అనేది ఒక సాంస్కృతిక సంస్థగా ఏర్పాటు కాబడింది. ఎప్పుడు? 1927లో ఏర్పాటు కాబడింది మనకి బహదూర్ యార్జంగ్. సరే, మనకి ఫస్ట్ పాయింట్స్ని చూసుకుంటే బహదూర్ యార్జంగ్ ఎస్టాబ్లిష్డ్ ఎంఐఎం యాజ్ ఎ రిలీజియస్ ఆర్గనైజేషన్ and brought into which principles? సో మనకి ఫస్ట్ పాయింట్ తబ్లిక్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండు. తబ్లిక్ పాలసీ రిలీజియస్ కన్వర్షన్. తబ్లిక్ సిద్ధాంతం అంటే ఏంటి? మత మార్పిడి. సెకండ్ పాయింట్ అనల్ మాలిక్ అంటే ఏంటి? నేనే రాజు. అనల్ మాలిక్ ఐ యామ్ కింగ్. నెక్స్ట్ థర్డ్ కాక్సార్ ఆయుధ శిక్షణ. కాక్సార్ వెపన్స్ ట్రైనింగ్. ఫోర్త్ రజాకర్ అంటే ఎవరు? స్వచ్ఛంద సేవకుడు. రజాకర్ మీన్స్ వాలంటీర్. సో బహదూర్ యార్జంగ్ ఎస్టాబ్లిష్డ్ ఎంఐఎం యాజ్ ఎ రిలీజియస్ ఆర్గనైజేషన్ ఆర్ బ్రాట్ ఇంటూ ఇన్ విచ్ ప్రిన్సిపల్స్? 4 ప్రిన్సిపల్. బహదూర్ యార్జంగ్ ఎంఐఎంని మత సంస్థగా మార్చి ఎన్ని సిద్ధాంతాలను తీసుకొచ్చిండు అంటే 4 సిద్ధాంతాలను తీసుకొచ్చిండు. ఒకటి తబ్లిక్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండు. తబ్లిక్ సిద్ధాంతం అంటే ఏంటి అంటే మత మార్పిడి. మనకి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముస్లింలుగా మార్చే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చిండు. అంటే మనకి మొత్తం ముస్లింలే ఉండాలి, ఏ ఒక్క హిందువులు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో తబ్లిక్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండు. ఎవరు? బహదూర్ యార్జంగ్. తబ్లిక్ సిద్ధాంతం అంటే ఏంటి? హిందువులను ముస్లింలుగా మార్చే ఒక చర్య అని చెప్పొచ్చు. అంటే దళిత హిందువులని ముస్లింలుగా మార్చేవారు. ఒకప్పుడు చాలా ఘోరంగా నీచంగా మనకి మత మార్పిడి జరగకపోతే వాళ్ళను అనేక గోసలు పెట్టారు. అలాగే వాళ్ళ ఆడవాళ్ళని మాన ప్రాణాలను తీసిరు. వాళ్ళు మత మార్పిడి జరిగేదాకా అనేక రకాల చిత్రహింసలు పెట్టారు. ఎవరు? రజాకార్లు హిందువుల ఇళ్లపై పడి మత మార్పిడి, హిందువులు ముస్లింలుగా మారాలి, మనకి ఉన్న ఏకైక దైవం అల్లా అంటూ వాళ్ళపై అనేక అరాచకాలు చేశారు. మీరు రజాకార్ సినిమా చూస్తే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ అనల్ మాలిక్ అంటే నేనే రాజు. అంటే ముస్లింలే రాజులు, మేం చెప్తేనే అన్నీ జరగాలి అన్నట్టు ఒక అనల్ మాలిక్ నేనే రాజుని అనే పదాన్ని తీసుకొచ్చిండ్రు. ఐ ఆమ్ ద కింగ్. కాక్సర్ అంటే ఆయుధ శిక్షణ. కాక్సర్ వెపన్స్ ట్రైనింగ్. అంటే ఒకప్పుడు రజాకార్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఒక కాక్సర్ ఆయుధ శిక్షని ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి సపరేట్గా ఒక యూనిఫామ్లు, గుర్రాలు, అలాగే వాళ్ళకి సపరేట్ ఒక వెపన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెపన్స్తో ఒక శిక్షణను ఇవ్వడం జరిగింది. ఎవరికి? రజాకార్స్కి ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ రజాకార్ అంటే ఎవరు? స్వచ్ఛంద సేవకుడు, మీన్స్ వాలంటీర్. రజాకార్ మీన్స్ వాట్? వాలంటీర్. Who was provided free services to the people without expecting single penny is called Rajakar. But instead of serving, they were plundered our lives and honor to the people's lives and honors of the people. Next, what is the meaning of tabligh? Tabligh policy means religious conversion. So, in tabligh policy, Rajakars were entered in Hindu families and they are forcefully converted Hindus to Muslims, especially Dalit Hindus into Muslims. Second, Anal Malik, I am king. So in this case, in Anal Malik, Muslims are considered as they are the king. They are the king in a region. So next, Kaksar, Ayuda Sikshana. Kaksar means weapons training. When Rajakar system was introduced, Nizams provided uniform, horses and weapons to Rajakars, and in that case there also training of weapons training. They are also trained in weapons training. This is about Kaksar. Next, fourth one, Rajakar means volunteer, who is provided free services to the peoples without expecting any single penny, and instead of serving, they were plundered our lives and honors. So all four options are correct. So మనకి ఆప్షన్ సి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో ఆల్ ఫోర్ ఆప్షన్స్ ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్, తబ్లిగ్ సిద్ధాంతం గురించి సరైన సమాధానాలు గుర్తించండి. మనకి ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద తబ్లిగ్ పాలసీ. మనకి దీంట్లో ఫస్ట్ పాయింట్, తబ్లిగ్ సిద్ధాంతం అంటే మత మార్పిడి. తబ్లిగ్ పాలసీ మీన్స్ రిలీజియస్ కన్వర్షన్. సెకండ్, దళిత హిందువులను ముస్లింలుగా మార్చడం. ఎస్, కన్వర్టింగ్ దళిత్ హిందూస్ ఇంటూ ముస్లిమ్స్. నెక్స్ట్, తబ్లిగ్కు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమం శుద్ధి. ద ఈవెంట్ అగైనెస్ట్ తబ్లిగ్ పాలసీ ఈజ్ శుద్ధి. శుద్ధి అనగా ముస్లింలుగా మారిన హిందువులను మరలా హిందువులుగా మార్చడం. శుద్ధి మీన్స్ కన్వర్టింగ్ హిందూస్ హూ హ్యావ్ బికమ్ ముస్లిమ్స్ బ్యాక్ టు హిందూస్. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? తబ్లిగ్ సిద్ధాంతం అంటే ఏంటి? మత మార్పిడి. మనం ఇందాకే మాట్లాడుకున్నాం. తబ్లిగ్ సిద్ధాంతం అంటే మత మార్పిడి. ఎవరైతే హిందువులు ఉంటారో వారిని ముస్లింలుగా మార్చారు ఎవరు? రజాకార్స్. వాళ్ళు రజాకార్స్ ఉన్నప్పుడు హిందువుల ఫ్యామిలీలోకి బలవంతంగా వెళ్ళి మత మార్పిడి ఖచ్చితంగా జరగాలి అని వాళ్ళపై బలవంతంగా అనేక అరాచకాలు చేయడం జరిగింది. వాళ్ళ ఆడవాళ్ళ మాన ప్రాణాలను కూడా తీసి వాళ్ళ గోవులని చిత్రహింసలు పెట్టి ఆడ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అనేక అవమానాలు పాలు చేసి మనకి బలవంతంగా ఏం చేసిర్రంటే మత మార్పిడి చేసిర్రు. అంటే హిందువులని ముస్లింలుగా మార్చిర్రు రజాకార్లు. అనేక దూరమైన చాలా హింసాయుత ప్రయత్నాలన్నీ చేసిర్రు ఎవరంటే రజాకార్లు. ఆ విధంగా తబ్లిగ్ మత మార్పిడి చేసిర్రు ఎవరిని? హిందూస్ని. సో Rajakars were entered into Hindus' families and forcefully converted to Muslims, and they are plundered their lives and honors of Hindu peoples. So this is about tabligh policy. సో సెకండ్ పాయింట్ ఈస్ దళిత హిందువులను ముస్లింలుగా మార్చిర్రు. నార్మల్ హిందువులని కాకుండా, అంటే నార్మల్ హిందువులతో పాటు ఎక్స్పెషల్గా మనకి చాలా వరకు అంటే 80% వరకు దళిత హిందువులను ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేసిర్రు. సో కన్వర్టింగ్ దళిత్ హిందూస్ ఇంటూ ముస్లిమ్స్. దే వేర్ కన్వర్టింగ్ దళిత్ హిందూస్ ఇంటూ ముస్లిమ్స్. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. తబ్లిగ్కు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమం ఏంటి? శుద్ధి. ద ఈవెంట్ అగైనెస్ట్ టు తబ్లిగ్ పాలసీ ఈజ్ శుద్ధి మూమెంట్. మనకి తబ్లిగ్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏంటి అంటే శుద్ధి మూమెంట్. శుద్ధి మూమెంట్ అంటే ఏంటి అంటే
ఇప్పుడు తబ్లిక్ పాలసీలో హిందువులను ముస్లింలుగా మార్చారు. ఇప్పుడు శుద్ధి ఉద్యమం అంటే ఏంటి అంటే ఎవరైతే హిందువులు, దళిత హిందువులు ముస్లింలుగా మారారో ఆ ముస్లింలను మరలా హిందువులుగా మార్చే ఉద్యమమే శుద్ధి ఉద్యమం. మరి అది శుద్ధి ఉద్యమం. కాబట్టి 4th పాయింట్ కూడా కరెక్టే. థర్డ్ పాయింట్ కూడా కరెక్టే. మనకి శుద్ధి అనగా ఏంటి? ముస్లింలుగా మారిన హిందువులను మరలా హిందువులుగా మార్చడం. శుద్ధి మీన్స్ కన్వర్టింగ్ హిందూస్ హూ హ్యావ్ బికమ్ ముస్లిమ్స్ బ్యాక్ టు హిందూస్. సో ఆల్ 4 పాయింట్స్ ఆర్ కరెక్ట్. సో మనకి ఆప్షన్ సి 1, 2, 3, 4 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 110వ క్వశ్చన్, బహదూర్ యార్జంగ్ మత సంస్థగా మార్చి ఎన్ని సిద్ధాంతాలను తీసుకొచ్చిండు? బహదూర్ యార్జంగ్ మత సంస్థగా మనకి ఎంఐఎంని ఏ సంస్థగా మార్చిండు? మత సంస్థగా మార్చిండు. అంతకుముందు ఏ సంస్థగా ఉండేది? సాంస్కృతిక సంస్థగా ఉండేది. ఈయన 1927లో అధ్యక్షుడై 1938లో అధ్యక్షుడై 1938లో ఈ ఎంఐఎంని మత సంస్థగా మార్చి 1940లో మనకి 1939లో ఇస్లాం సార్వభౌమాధికారం అనే పదానికి ఆకర్షితుడై 1940లో సాంస్కృతిక సంస్థని మత సంస్థగా మార్చిండు. ఎవరు? బహదూర్ యార్జంగ్. మరి బహదూర్ యార్జంగ్ ఈ ఎంఐఎం నుండే రజాకార్ వ్యవస్థను ఏర్పాటు చేసిండు. రజాకార్లు ప్రజలపై అనేక అరాచకాలు చేసిర్రు, అనేక రకాల చిత్రహింసలను పెట్టిర్రు. అలాగే ప్రజల యొక్క మాన ప్రాణాలను తీసిన ద్రోహులు రజాకార్లు. మరి బహదూర్ యార్జంగ్ ఎంఐఎంని మత సంస్థగా మార్చిండు. 4 సిద్ధాంతాలను కూడా తీసుకొచ్చిండు. అది కూడా చూసినాం ఇంతకుముందు పాయింట్లో. మరి బహదూర్ యార్జంగ్ మత సంస్థగా మార్చి ఎన్ని సిద్ధాంతాలను తీసుకొచ్చిండు అంటే మొత్తంగా 4 సిద్ధాంతాలను తీసుకొచ్చిండు. ఏ సిద్ధాంతాలు అనేవి ఇంతకుముందే చూసాం. ఒకటి ఏ సిద్ధాంతాలను తీసుకొచ్చిండు? తబ్లిక్ సిద్ధాంతం, అనల్ మాలిక్, కాక్సార్ ఆయుధ శిక్షణ మరియు రజాకార్ స్వచ్ఛంద సేవకుడు. తబ్లిక్ పాలసీ రిలీజియస్ కన్వర్షన్ అండ్ అనల్ మాలిక్ ఐఆమ్ కింగ్ and Kaksar weapons training and Rajakar volunteers. So these 4 are the policies introduced by Bahadur Yarjung. So option D is correct. Bahadur Yarjung established MI as a religious organization and brought into 4 principles that were already discussed. అండ్ ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.